హలో అండి. మన నారుమడి చూసారుగా ఆర్గానిక్ అయినా కూడా చాలా వచ్చాయన్నమాట. దీనికోసం మనం పెంటపోగును ఒక్కటే ఎరువుగా వేసాము. ఇప్పుడు ఇంకా బలాన్ని ఇవ్వాలి కాబట్టి మనం జీవామృతం అయితే తయారు ఈ చేసుకుందాము. 5 సంవత్సరాల నుంచి మేమెలా తయారు చేస్తున్నామో చూపిస్తానండి. 100 లీటర్ల నీటి కోసం తాజా ఆవు పేడ 5 కేజీలు, ఆవు మూత్రం 10 లీటర్లు, బెల్లం కేజీ, శనగపిండి కేజీ, పుట్టమట్టి కొంచెం, నీరు 100 లీటర్లు తీసుకోవాలి. ముందుగా మనం తీసుకున్న తాజా ఆవు పేడని ఇలా ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు శనగపిండిని కూడా నీటిలో ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. తర్వాత బెల్లం నలగొట్టుకోవాలి. ఒక పెద్ద డ్రమ్ము తీసుకొని బెల్లం, శనగపిండి, ఆవు పేడ, ఆవు మూత్రం, 100 లీటర్ల నీళ్లు, పుట్టమన్ను ఇలా ఒక్కొక్కటిగా వేసుకుంటూ కర్రతో బాగా కలుపుకోవాలి. ఇది కలుపుకున్న తర్వాత ఏదైనా పల్చటి బట్టను దానిపైన దుమ్ము ధూళి పడకుండా కప్పుకోవాలన్నమాట. అయితే ఇది 48 గంటలు పులియనివ్వాలి. మనం రోజుకి 2-3 సార్లు కర్రతో కుడివైపుకు మాత్రమే తిప్పుకుంటూ ఉండాలి. ఎప్పటికప్పుడు తాజాగా చేసుకుంటున్నాం కాబట్టి 5 రోజుల్లోపు వాడుకోవాలన్నమాట. మనం వీటిని నీటితో కలిపి నేలకు పారించవచ్చు, లేదా డ్రిప్ ద్వారా కూడా ఇవ్వచ్చు. కానీ ముందుగా వడకట్టుకోవాలి. పంటను బట్టి మోతాదు మారుతుంది. సాధారణంగా పలుచగా చేసి 15 రోజులకు ఒకసారి ఇవ్వటం మంచిది. ఇప్పుడు జీవామృతం యొక్క ఉపయోగాలు తెలుసుకుందాం. నేలలో సూక్ష్మ జీవుల చురుకుదనం పెరగడానికి సహాయం చేస్తుంది. నేలలోని పోషకాలు మొక్కలకు అందుబాటులో రావడానికి తోడ్పడుతుంది. నేల ఆరోగ్యం మెరుగుపడడానికి సహాయపడుతుంది. నేల పరిస్థితిని బట్టి కంపోస్ట్ లేదా పచ్చి రొట్ట ఎరువులు ఇతర సేంద్రియ వనరులతో కలిపి ఉపయోగించడం మంచిది. అయితే ఈ పద్ధతిని మేము 5 సంవత్సరాలుగా వాడుతున్నాము. దిగుబడి అయితే చాలా బాగా వస్తుందండి. మీరు గనక ఏమైనా ఇలా ఆర్గానిక్‌గా చేయాలి అనుకుంటే మాకు మెసేజ్ చేయండి. మేమైతే మీకు హెల్ప్ చేస్తాము. అలాగే దీంట్లో ఇంకా నీమాస్త్రం అని, అగ్నాస్త్రం అని ఇలా చాలా రకాల ఎరువులైతే మనం తయారు చేసుకోవడం కూడా ముందు వీడియోస్‌లో చూద్దామండి. అలాగే ఎప్పటికప్పుడు నేను అప్డేట్ ఇస్తూ ఉంటాను. ఈ జీవామృతాన్ని మనం పంటకి ఎలా పారిస్తామో కూడా చూద్దాం. నారుమడి పెట్టిన తర్వాత మనం వాటర్ మళ్ళీ పెట్టలేదు. అందుకని మళ్ళీ నీరు పెట్టడానికైతే వచ్చాము. ఇది 5 నిమిషాల్లో అయితే తడిచిపోతుంది. మొక్కలైతే చాలా వచ్చాయి. ఒత్తుగా కూడా ఉన్నాయన్నమాట. నేను ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.